హాయ్ హలో కన్నడ బిగ్ బాస్ సీజನ್ 12 వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? వాರದ కథೆ కిచ్చన జೊತೆ సండే స్పెషల్ విత్ సుదీప్ ఈ రెండు ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి? ఎవరెవరికి ఎలాంటి గుణపాఠాలు లేపారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఎలాంటి సలహాలు ఇచ్చారు? కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లోన బిగ్ బాస్ హౌస్ను ఒక్కసారిగా ఎలా కంట్రోల్లోకి తెచ్చారో అవన్నీ విశేషాలు మీ ముందు ఉంచబోతున్నాను. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇవాళ వీకెండ్ అంటే ఈ వారం కథ ఎలా సాగింది, ఈ వీకెండ్ ఎలా సాగింది, శని ఆదివారాలు ఎలా సాగాయి, హాట్గా సాగాయా, కూల్గా సాగాయా, అవన్నీ నేను మీ ముందు ఉంచుతాను. సో శనివారం ఎపిసోడ్లోన చాలా కొంచెం డ్రాగ్ అనిపించింది నాకైతే. ఫర్ ది ఫస్ట్ టైం కిచ్చా సుదీప్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ అనిపించింది. కారణం ఒకటే, వాళ్ళందరి యోగక్షేమాలు విచారించుకోవడం, ఆ తర్వాత వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడం, వాళ్ళందరికీ కూడా మీరేం చేస్తున్నారు అని వాళ్ళకే అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం టైం తీసుకునింది. ఐ థింక్ రెండవ వారం నుంచి ఈ కథా కమామిషన్తో ఏది ఉండకపోవచ్చు. కారణం ఒకటే, ఈసారి బిగ్ బాస్ సీజన్ చాలా వేగంగా సాగుతుంది. మెరుపు వేగంతో సాగేటువంటి బిగ్ బాస్ సీజన్ కాబట్టి అన్ని ఫటాఫట్ అయిపోవడం గ్యారంటీ, పక్కా రాసి పెట్టుకోండి. ఇక సుదీప్ విషయానికి వస్తే ఆయన తనదైన స్టైల్లో తనదైన ఆరాతో వచ్చాడు, తనదైన అటైర్ వేసుకొని వచ్చారు. ఆ డ్రెస్ అదంతా కూడా మ్యాగ్నమస్ లుక్. శనివారం రోజు వైట్ డ్రెస్లో కనిపించారు, ఆదివారం రోజు బ్లాక్ కొంచెం స్నఫ్ కలర్ షూట్లోనూ కనిపించారు. సూపర్గా కనిపించారు. ఇక ఆయన మాటలు ఇక మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళ మాట వాళ్ళకే అప్పచెప్పడంలోన ఆయన్ని మించిన చతురుడు లేరు. అందుకోసమే 11 బిగ్ బాస్ సీజన్లోన మొగటం లేని మహారాజులో వచ్చారు. 12వ సీజన్లో కూడా ఆయనే కావాలని కర్ణాటక ప్రజలు ఏరి కోరి ముక్త కంఠంతో మళ్ళీ తిరిగి వాపస్ తెచ్చి ఆయన అక్కడ కూర్చోపెట్టారు. అది అసలు విషయం. సో ఇక్కడ ఆయన జంటలు, ఆ తర్వాత ఒంటి, వీళ్ళ గురించి మాట్లాడుతూ మొట్టమొదటి జంటల గురించి మాట్లాడినాడు. జంటల గురించి మాట్లాడుతూ ఏం చేశారు, ఈ వారం రోజులు మీరు ఏం చేశారు, అసలు మీ వ్యవహారం ఎలా ఉండింది, మీది ఎలా సాగింది, ఇవన్నీ విషయాలు మాట్లాడుతూ ఆయన ఒకటే మాట అన్నారు. మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, మీ వ్యవహార శైలి ఏంటి, మీరు ఎలా డ్రైవ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీరు ఏమైనా చెక్ చేసుకున్నారంటే, సార్ మేము ఇంకా మొదటి వారం, ఈ సీజన్లో అలా అంతా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరేంటో తెలుసుకునే లోపల చాలామంది బహుశా గేట్ బయట ఉంటారు, గేట్ పాస్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. అదెందుకు పక్క. ఒకటి మీరు గుర్తుంచుకోండి, మీరు ఇంత అనాసక్తిగా ఇలాగే కూర్చుంటూ లేస్తూ ముక్కుతూ మూలుగుతూ నడుస్తామంటే ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని ఖరాఖండిగా చెప్పేశారు. కడక్ క్లాస్ తీసుకున్నారు కిచ్చా సుదీప్ గారు, కడక్ క్లాస్ తీసుకున్నారు. మొదటిసారే ఇంత అద్భుతమైన క్లాస్ తీసుకుంటారు, ఇంత సీరియస్ నోట్తో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బహుశా చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే ఈసారి సీజనే వేగంతో పరిగెత్తోంది కాబట్టి. సో ఆయన అందరినీ కూడా ముఖ్యంగా కరిబసప్ప, అమిత్ వీళ్ళను అడిగాడు, మీరేంటి అంటే అమిత్ ఏమంటే నాకు మాట్లాడాలని ఉంది కానీ నన్ను మాట్లాడనివ్వట్లేదు. అలాగే స్పందన, మాళి వీళ్ళిద్దరిని అడిగినప్పుడు కూడా మాళిగా ఏమంటే నాకు నేను ఏదో ట్రై చేస్తున్నానండి అంట. స్పందన నేను ట్రై చేస్తున్నాను అని అంటుంది. అలాగే అభిషేకు ఆ తర్వాత అశ్విని వాళ్ళిద్దరిని మాట్లాడినప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని అడిగినా కూడా మేము ట్రై చేస్తున్నాం, ఏం ట్రై చేస్తున్నారు మీరు ట్రై చేస్తున్నది కనిపించాలి కదా జనాలకు. జనాలు ఇంత ఆశ పెట్టుకొని ఎంతోమంది లోపలికి రావాలని ఉంటే మీ బ్యాచ్ మాత్రం లోపలికి వచ్చింది. ఎందుకంటే మీరేదో పొడి చేస్తారని. కానీ మీరు ఇక్కడ ఏం చేయకపోతే ఉండడం చాలా కష్టం. ఒకటి గుర్తుంచుకోండి, బయట 15 మందితో ఒక బ్యాచ్ ఆల్రెడీ రెడీ అయిపోతుంది అంటే మీలో చాలామంది బయటికి వెళ్ళొచ్చు, లేదా గుంపులుగా బయటికి వెళ్ళొచ్చు. ఏదైనా జరగడానికి ఇక్కడ అవకాశం ఉంది. చూశారు కదా ఏమేమి జరుగుతుందనేది అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఒంటిగా ఉన్నటువంటి రాజులు, మహారాణుల గురించి కూడా మాట్లాడుతూ మీరేం చేశారు, అశ్విని గౌడ్ను మెచ్చుకున్నారు. మీరు ఒక మహారాణి పాత్ర, మహారాజమాత పాత్ర పోషించి మీరు చేయవలసినంత చేశారని. కానీ ఇక్కడ క్లాస్ పీకింది ఎవరికంటే కాక్రోచ్ సుధీర్కు, ఆ తర్వాత ధృవంత్కు, వీళ్ళిద్దరికీ క్లాస్ పీకారు.
కాకర సుధీర్ని అన్నారు. నువ్వు వచ్చే ముందు ఏదో అన్నావు నువ్వు. నన్ను నేను చూపించుకోవడానికి వచ్చాను. నేనేంటో నాకు తెలుసు. కానీ నేనేంటో కర్ణాటక ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళకు నేనేంటో చూపించుకోవడానికి వచ్చాను అని భీషణ ప్రతిజ్ఞలు చేశావు కదా స్టేజ్ పైన. ఏం చూపించావు? చెప్పు నాయన నువ్వేం చూపించావు అని అడిగేసరికి, సార్ నేను ఇంకా నువ్వేం చూపించావు చెప్పు. పోనీ నీ ఆట ఏముంది? ఈ వారం నువ్వేం ఆడావు చూపించు. గట్టిగా అరవడం తప్పనిచ్చి, పైగా గట్టిగా అరవడం పక్క నుంచి ఏ అంశం పైన అరిచావు? ఎక్కడ నువ్వు ఆర్గ్యుమెంట్ చేసావు? రెడ్ క్రాస్ నుంచి గ్రీన్ లేబుల్ వరకు రావాలి. గ్రీన్ నుంచి రెడ్, రెడ్ నుంచి గ్రీన్. ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కు ప్లేట్స్ డామినో ప్లేట్స్ పెట్టుకుంటూ రావాలని స్పష్టంగా రూల్ ఉంది. అక్కడ ఏమేమి చేయాలో కూడా రూల్ ఉంది. మళ్ళీ ఆ రూల్ మీరు చదివారా? లేదు సార్, సంచాలకులది పక్కన పెట్టండి. మీరు చదివారా? మీరు చదవలేదు, మీరు తెలుసుకోలేదు. మళ్ళీ అలాంటప్పుడు మొండిగా ఎలా వాదన చేస్తారు? అలాగా ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అన్నారు కదా ఆయన. 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు స్పూన్లు కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సంచాలకులు వివరిస్తారని అన్న మాట ఆయన రిప్రజెంట్ అంటే ఇండైరెక్ట్గా చెప్తూ, మళ్ళీ మీరేం చేశారు? మీరు సక్రమంగా చూసుకున్నారా? మళ్ళీ ఇవన్నీ మీరు చూసుకోవాలి కదా అని గట్టిగా క్లాస్ పీకారన్నమాట. ఆ తర్వాత అశ్విని గౌడ్ని చాలా బాగా చేసావమ్మా, మంచిగా అంటే నీ రోల్ను నువ్వు ప్లే చేసావు, వెరీ గుడ్ అని. ఆ తర్వాత గిల్లీతో కొంచెం హాస్యమైనాడు. ఆ తర్వాత ధృవంతుని అడిగాడు. ధృవంత్, నువ్వు మల్లమ్మకు చాలా సాధిస్తున్నట్టున్నావు, ఏంటి ఏం కదా? నాకు ఆమె అమాయకత్వం నచ్చిందండి, ఆమెకు నేను అండగా నిలబడి. ఎందుకు నిలబడ్డావు? ఆమె ఏమని నేను అడిగిందా? ఏ మల్లమ్మ నువ్వేమైనా అడిగావా అని చెప్తూ, ఆమెకు అండగా నిలబడడం కాదు, మొట్టమొదటి నిన్ను నువ్వు కాపాడుకో స్వామి అని చెప్పాడు. ఎందుకంటే మల్లమ్మను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆమె పెద్ద సంసారాన్ని మోసి పిల్లల్ని కని పల్లెటూరు నుంచి ధైర్యంగా పోరాడుతూ ఇక్కడ దాకా వచ్చి ఇవాళ మీతో పాటు బిగ్ బాస్ హౌస్లో ఉంది. ఆమెకు నువ్వు సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ఆమెకు నువ్వు ఏ ధైర్యం చెప్పాల్సిన పని లేదు. మొట్టమొదటి నువ్వు ధైర్యంగా ఉన్నావా చూడు అని ఆయనకు ఎదురు వేస్తాడు. అవును, ఓకే, రేపొద్దున ఇద్దరు ఫైనల్లో వచ్చారనుకోండి, కప్పు ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ కప్పు ఏం చేస్తారంటే, నాకు మల్లమ్మ గెలిచినా పర్వాలేదు. ఓహో, అయితే మల్లమ్మ గెలిచినా పర్వాలేదు, నువ్వు గెలవకపోయినా పర్వాలేదు అంతేనంటే, అంతే సార్. అయితే మళ్ళీ నువ్వు ఇంట్లో ఎందుకు? గేట్ తెరిచేస్తాను, బయటకు వచ్చేసి 2 నిమిషాలు గేట్ ఓపెన్ ఉంటుంది, ఇంకా నువ్వు బయటకు వచ్చేసి నువ్వు అక్కడ నుండి వేస్ట్ కదా, నువ్వు ఎందుకు ఉంటావు? లేదు సార్ నేను మళ్ళీ లోపల ఎందుకు ఉంటావు? ఇక్కడ వెళ్ళింది అందరిది ఎందుకోసం? కప్పు గెలవడానికి. నువ్వేమో నా కప్పు గెలవని నేను మల్లమ్మకి ఇస్తాను, మల్లమ్మకి ఇచ్చే పాట అయితే నువ్వెందుకయ్యా అక్కడ లేచి వచ్చేసేయచ్చు కదా అని అనేసరికి ధృవంతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. సైలెంట్ అయిపోయాడు. కాబట్టి మాగా ఓవర్ స్మార్ట్గా ఉండాల్సిన పని లేదు నాయన, నాట నువ్వు వాడుకో. ఏం మల్లమ్మ నీకు సపోర్ట్ కావాలంటే, లేదండి ఏదో చెప్తుంటే, మల్లమ్మ చాలా తెలివైంది, నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు, ఆమె నువ్వు చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు నాయన అని ఆమె క్లాస్ పీకాడు. ఆ తర్వాత గిల్లీతో మాట్లాడాడు. ఏం గిల్లి ఏంటి ఏం కథ అంటే కనుక ఆయన అశ్విని గౌడ్ను ఇచ్చేయడము అంతా ఇచ్చేస్తే అప్పుడు అశ్విని గౌడ్తో పాటు డాగ్ సతీష్ని కూడా అంటాడనమాట. ఆయన వేసుకున్న మేకప్ అవన్నీ చూస్తుంటే నాకు బుర్ర తిరిగిపోతుంది, అది ఇది అంటే ఇట్లా అంటే. ఆ తర్వాత నేను గెలవడానికి రాలేదు వాడు, ఆయన కూడా అలా మాట్లాడితే గిల్లి ఒక మాట అంటాడు, సార్ చివరికి స్టేజ్లో నిలబడి ఉంటారు కదండి, ఒకరి చేతిలో ఒకరి చెయ్యి మీ 2 చేతులతో ఒక్కొక్కరి చేతులు ఉంటాయి కదా, మీరు ఒకవేళ పొరపాటున సతీష్ చెయ్యి ఎత్తడానికి పోయినా కూడా నాకొద్దు అని విడిపించుకునే రకం అండి ఆయన జోక్ చేయడం. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ శనివారం రోజు ఒక విషయం పెట్టామంటే ఏంటంటే, ఈ జంటలు ఉన్నటువంటి గిల్లి ఆ తర్వాత కావ్యాన్ని 2 వేరు చేసి, అమ్మ నువ్వు కొద్దిసేపు వచ్చి నువ్వు అక్కడ కూర్చో, అశ్విని గౌడ్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, అశ్విని గౌడ్ గిల్లి మీరిద్దరు జంట అంటే ఎక్కడైతే ఉప్పు నిప్పు అంటుందో వాళ్ళిద్దరిని కలిపి కొద్దిసేపు మీరు ఉండండి చూద్దామంటే, ఏమో నేను మర్చిపోయి అట్లాగే వెళ్ళిపోయాను అనుకో, మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను వచ్చేదాకా అయితే మీరు ఇలాగే ఉంటుంది, నేను మర్చిపోకూడదు నువ్వు ప్రార్థించు అని చిన్న జోక్ వేసేస్తాను. ఇదంతా ఒకటైతే అసలు ఆట స్టార్ట్ కాకముందు ఒకటి ఉంది, అది రివీల్ చేయాలి మీకు. నేను మొదలే చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, మీకు అందరికి బహుశా తెలిసి ఉంటుంది. ఏంటంటే రక్షిత శెట్టి అమాయకంగా కనిపించేటువంటి ఒక ముగ్ధ చిన్న వయసు అమ్మాయిని ఇంట్లో వాళ్ళందరూ బయటికి పంపించేశారు. ఆమెకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, మేము కదా మాది ఒక జర్నీ ఉంది, అది ఉంది ఇది ఉందని అందరూ పంపించేశారు కదా. ఆమెను మళ్ళీ పిలిపిస్తారు, ఇంట్లో పిలిపించి అడుగుతాడు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మ నువ్వు అంటే, నన్ను రూమ్లో పెట్టారు నన్ను అలాగిలాగా, ఇప్పుడు నన్ను లోపల ఇక్కడ పిలుచుకొచ్చారు. సరే
వాళ్ళు బయటకు వేశారు కదా, నేను మిమ్మల్ని లోపలికి వేస్తున్నాం, మీరు లోపలికి వెళ్ళండి, మీకు ఏం కావాలో అది చేయండి, మీకు తెలుసు కదా ఏమేమి చేయాలో, ఏం చేస్తారంటే నేను ప్రశ్నిస్తాను, నేను క్వశ్చన్ చేస్తాను, నన్ను ఎక్కడ బయటకు వేశారు, ఓకే ఇదే ఇదే ఇలాగే అడగాలి, అర్థమైందా, గట్టిగా అడగమ్మ అని చెప్పి లోపలికి పంపించేస్తారు అనమాట. అంటే అగ్గంటిచ్చి లోపల వేసేసారు. ఆమె లోపలికి వెళ్ళి మొట్టమొదటి కాకరోచ్ సుధీర్ని పట్టుకుంటుంది. నన్ను ఎట్లా బయట పంపించారు, ఏంటి ఏం కథ, ఇక్కడ సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ ఎందుకు ఉంటుంది, పెద్ద చిన్న తేడా ఎందుకు వస్తుంది, ఇంట్లో వచ్చాక అందరూ ఒకటే కదా, బహుశా నాకు అనిపిస్తుంది అక్కడ అంతా స్క్రూ తిప్పి ఆ బొమ్మకు కీ తిప్పిచ్చేసి పంపించేశారు. ఇక్కడ అది ఎక్కడెక్కడ ఆడుతుందో ఎక్కడెక్కడ యాక్షన్ చేస్తుందో ముందు మనం చూడాల్సిందే అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకరోచ్ సుధీర్ వెళ్ళి అశ్విని గౌడకు చెప్తాడు, ఆమె గట్టిగా కేకలేస్తుంది, అడుగుతానని అంటుంది అంటే, అట్లెట్లా అడుగుతుంది, అడగండి చూద్దామంట అని ఆమె అంటుంది. సో అక్కడికి అనమాట శనివారం ఎపిసోడ్ అయింది. సో ఆదివారం ఎపిసోడ్లోనూ కూడా ఈ ప్రస్తావన వచ్చేసరికి ఆమెను మళ్ళీ రక్షిత శెట్టిని నిలబెడతాం, అమ్మ నిల్చు మాట్లాడు అని అంటాడు. రక్షిత శెట్టి ఎట్లా అంటే కనుక ఆమె ఒక టిపికల్ క్యారెక్టర్, ఆమె ఒకే రీతిలో స్టీరియో టైప్లోనూ ఆమె మాట్లాడుతూనే ఉంటుంది, సేమ్ చెప్పిందే 100 సార్లు చెప్పడం, ఇవన్నీ కూడా సుదీప్కు క్షణం మాత్రం ఆయన పట్టేయగలడు కదా, పట్టేస్తే ఆమె మాట్లాడుతున్న ఇట్లా ఊపిరి పెట్టుకొని అమ్మయ్యా అంటాడు అని. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు చెప్పమ్మా, నువ్వేం చేయాలనుకున్నావు అంటే, పోనీ మీ బిగ్ బాస్ నీకు అధికారం ఇచ్చాడనుకో, నిన్ను బయట వేశారు కదా, వీళ్ళందరినీ నువ్వు ఏం చేస్తావు అంటే, ఇప్పుడు నేను క్షమించి వదిలిపెడతాను, తర్వాత చూసుకుంటాను వీళ్ళ కథ, ఇంకొకసారి వీళ్ళు అలా చేస్తే నేను చేస్తాను, మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు అట్లా చేయొద్దు కదా అని మళ్ళీ మొదలు పెడుతుంది. ఓకే సరే తర్వాత చూస్తావా సరే అని చెప్తారనమాట. ఇంకా ఆ అమ్మాయి లోపలికి వచ్చింది, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, మళ్ళీ ఆమె మనసులో ఏమేమి పెట్టుకొని వచ్చిందో, వారం రోజులు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చిందో ఇంకా ఆమెకే తెలియాలని జోక్ విసురుతాడు. ఆ తర్వాత ఇంకా నామినేషన్లో ఉన్న వాళ్ళను సేఫ్ చేస్తూ వస్తారు. శనివారం రోజు మొట్టమొదటి సేఫ్ మల్లాముని చేశారు, ఆ తర్వాత గిల్లి, ఆ తర్వాత కావ్యను ఈసారి ఫస్ట్ సేవ్ చేశారు, ఆ తర్వాత ధనుష్ని సేవ్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ అభిషేక్ను స్పందనను అభిషేక్ అశ్విని వీళ్ళిద్దరిని సేవ్ చేశారు. చివరిలో మిగిలింది ఎవరంటే అమిత్ అండ్ కరిబసప్ప, వీళ్ళిద్దరు బలైపోయారు, మొదటి దెబ్బకు బలైపోయారు. ఈసారి బిగ్ బాస్ సీజన్లో చెప్పారు కదా, జంటలు ఉన్నవాళ్ళు ఒకరు ఎలిమినేట్ అయినా కూడా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినట్టే, కాబట్టి దెబ్బకు 2 పిట్టలు లేచి పక్కన పడిపోయాయి అనమాట. సో కరిబసప్ప అండ్ అభిషేక్ అండ్ అమిత్ పాపం ఆయనకి ఎన్నో ఆశ, నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు విడివిడిగా ఉండింటే అమిత్ ఉండేవాడేమో. అమిత్కు డైనమిక్స్ ఉంటున్నాయి, ఆయనకు తెలుసు, లోకం తెలుసు, ఆయన రేడియో జాకీగా అద్భుతంగా పనిచేసిన వాడు, బిగ్ బాస్ రివ్యూర్స్ ఇచ్చినవాడు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. కానీ మళ్ళీ ఎందుకో మళ్ళీ కరిబసప్ప వల్ల వెనకబడిపోయాడు. కరిబసప్ప మళ్ళీ వయసు రీత్యా వచ్చిన చాదస్తం వల్ల కావచ్చు, తాను అనుకున్న పద్ధతి వల్ల కావచ్చు, త్వరగా అలిసిపోవడం, చూడడానికి అంత పైల్వాన్గా ఉంటాడు, త్వరగా అలిసిపోతాడు. పై వాళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కూడా ప్లే చేసి చూపించారు, వాళ్ళిద్దరూ ఎలా ఇచ్చేసారంటే, అమిత్ షా ఈయన పక్కన పడుకుంటే ఆయన వేసిన గురుకలకి నిద్ర పట్టదు. నేను బయటకు వచ్చి బిగ్ బాస్ మీకు దండం పెడుతున్నాను, ఏం బిగ్ బాస్ అట్లా గురక పెడుతున్నాడు, నాకు కాస్త పక్కన పడుకునేది కాకుండా దూరం పడుకునే అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నటువంటి వీడియో ఒకటి ప్లే చేస్తారనమాట. సో ఈ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అమిత్ లాస్ అయిపోయాడేమో, మళ్ళీ కరిబసప్ప త్వరగా కోలుకోలేకపోయాడేమో. బిగ్ బాస్ హౌస్లో ఇదేనండి, మొదటి వారంలోన మేమేమిటో తెలుసుకునే లోపలే కొందరికి నష్టం జరిగిపోతుంది, అది తప్పదు. సో ఇక్కడ ఏంటంటే 2 నష్టాలు, ఒక నష్టాన్ని మళ్ళీ పూడ్చారు. ఒక నష్టం ఏంటి, రక్షిత శెట్టిని రాగానే ఇంటి బయట పంపించేశారు. ఆమె పాపం మీరు ఒక మాటని వెళ్ళే ముందు మనమందరూ గుర్తుంచుకోవాలి, మీరు అందరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కదా, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీరు తర్వాత వస్తారు అంతే అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమెకు అంత చతురత ఉందా, ఆమె ఆడగలదా, ఆమె పక్షాన ఎవరు నిలబడతారు, ఆమె ఎవరు కూటమిలో చేరుతుంది, అక్కడ అసలే మహామహులు ఉన్నారు, ఆల్రెడీ ఒక్కొక్కరికి గొడవలు మొదలైపోయాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మళ్ళీ ఈ వారం చాలా హీటప్ అవుతుంది, ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు ఓపెన్గా చెప్పేశారు, బయట 15 మంది స్టాక్ రెడీగా ఉన్నారు, కాబట్టి అందరినీ చేంజ్ చేయొచ్చు, ఒక్కొక్కరిని చేంజ్ చేయొచ్చు, ఇద్దరిద్దరిని చేంజ్ చేయొచ్చు, గుంపులుగా కూడా చేంజ్ చేయొచ్చు, ఎవరినైనా బయటికి పంపిస్తాం, లోపలికి వేస్తాం. చివరిలో ఒకటే మాట అన్నారు, నేను నిన్న శనివారం ఒక మాట అన్నాను, బయట 15 మంది బయట ఉన్నారు అని, వాళ్ళందరూ లోపలికి వస్తారంటే మీరందరూ ఉండగా వస్తారని కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ బాస్ హౌస్లో ఒకరు లోపలికి రావాలంటే మరొకరు బయటకు వెళ్ళాల్సిందే, జాగ్రత్తగా ఆడండి అని హితవు మాట చెప్పి
మొదటి వారం పంచాయతీని బిగ్ బాస్ తరఫున కిచ్చా సుదీప్ ముగించారు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింది. కాకపోతే శనివారం కొంచెం ల్యాగ్గా ఉండింది. బహుశా మొదటిసారి కావచ్చు. రెండోసారి పంచాయతీ ఇంకా హీటప్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ పెరగవచ్చు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోన ఏం జరుగుతుందో సభ్యులకే కాదు చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కష్టమైపోయింది. అంత ఫాస్ట్గా జరుగుతుంది. పాపం వాళ్ళకు అర్థం చేసుకునే లోపల ముందుకెళ్ళిపోతుంది, ఆట ముందుకు వెళ్ళిపోతుంది. కొంతమంది లాస్ అవుతున్నారు, కొంతమంది తడబడుతున్నారు, కొంతమంది తమ్ము తాము తిద్దుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో అనేది రానున్న కాలంలో వేచి చూడాలి. ఈ సీజన్ కాస్త కొత్తగా తీర్చిదిద్దారు. మళ్ళీ ఇది ప్రయోగం ఫలిస్తుందా, వికటిస్తుందా, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా మనం వేచి చూడాలి. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఓల్డ్ మోడ్లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదు అంటే మాత్రం మిగిలిన రీజనల్ లాంగ్వేజెస్తో కూడా ఇదే మోడ్ను అనుసరించాల్సి వస్తుంది. చూద్దాం ఈసారి ప్రయోగం ఎలా ఉంది అనేది. మళ్ళీ రేపటి నుంచి ప్రతి ఎపిసోడు మీ ముందు రివ్యూ ఉంచుతాను. మండే రోజు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ రామదుర్గం మత్సదాన్ సైనింగ్ ఆఫ్.